నవత టీవీకి స్వాగతం. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి ఎర్రవరం సిపిఎఫ్ కర్మాగారం యాజమాన్యం దాతృత్వంతో అందజేసిన జనరేటర్ను, ఏలేశ్వరం దాతల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన విశ్రాంతి షెడ్డును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, ఆస్పత్రికి జనరేటర్ను అందజేసిన సిపిఎఫ్ యాజమాన్యానికి, విశ్రాంతి షెడ్డును నిర్మించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న వైద్యులను అభినందించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ, సిపిఎఫ్ యాజమాన్యం జనరేటర్ అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే దాతల ఆర్థిక సహకారంతో షెడ్డును ఏర్పాటు చేయడం జరిగిందని, ఆస్పత్రికి ఫ్యాన్లు, రోగులు కూర్చునేందుకు బెంచీలు అందించిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, మూది నారాయణస్వామి, పసల సూరిబాబు, బుగతా శ్రీను, మైరాల కనకారావు, మామిడి లలిత, మైరాల నాగేశ్వరరావు, ఆసుపత్రి సూపర్డెంట్ రమేష్, సిపిఎఫ్ కంపెనీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. Very honored to me in this program. I wish to participate, and in future also we expect to your participation in my constituency development. Thank you to once again. Thank you to all. ఇటువంటి కార్యక్రమంలో మనందరం పాల్పంచుకునే చేసినందుకు కూడా మనందరం కూడా వారికి ఒక నిజంగా ఈ కాన్స్టిట్యున్సీ తరపు నుంచి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇందాక చెప్పినట్టు హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ అయితేనే వాళ్ళు, ఎందుకంటే ఈరోజు మనం ఇది ఇక్కడ చూసుకుంటే ఏలేశ్వరం సంబంధించి ఈ సిహెచ్సికి సంబంధించి వారు చేసిన కార్యక్రమం అంటే ఈ షెడ్స్ కలిపి, జనరేటర్ అన్నీ కలిపి సుమారు 7,35,000 అంటే 7,35,000 పెట్టి ఈరోజు వారు ఏర్పాటు చేసిన ఈ జనరేటర్ అండ్ షెడ్ని నిజంగా మనం ఇది ఎంత ఉపయోగం అన్నది, ఒక హాస్పిటల్కి జనరేటర్ అన్నది ఎంత ఉపయోగం అన్నది మనందరికీ తెలిసిందే. ఏదైనా ముందుగా ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్ నందు సిపిఎఫ్ కంపెనీ వారు 65 kV జనరేటర్ ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి వైద్యులందరూ ఆర్తనాదాలతో వచ్చి ఇక్కడ వచ్చినందుకు వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి, కరెంటు పోతే ఇబ్బంది లేకుండా డాక్టర్లకి మా అందరికీ కూడా సహకరించినందుకు సిఎఫ్ రిలీఫ్ ఫండ్ సిఆర్ఎఫ్ కంపెనీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే వరుపు సత్యప్రభారాజే గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సిపిఎఫ్ కంపెనీ వారు ఇచ్చిన జనరేటర్ ఓపెన్ చేయడం, అలాగే దాతల సహకారంతో ఇచ్చిన ఈ షెడ్ కూడా ఓపెన్ చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. నిజంగా మన ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఊపీ విభాగం ద్వారా, మందుల విభాగం ద్వారా ఇదివరకు చాలామంది ఎండలో నుంచుని చాలా ఇబ్బందులు చూసి మా యువనాయకులు గోపి గారు, మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఈ రేకుల షెడ్డు, ఫ్యాన్లు, బల్లలు ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. నిజంగా వారందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారందరూ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ నీడలో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఎంతో పేషెంట్లు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు కూడా మన డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు రమేష్ గారు, అలాగే వైద్యులు, వైద్య బృందం, అలాగే శానిటేషన్ చెప్పిన అందరూ కూడా సహకరించి హాస్పిటల్కి అందరికీ వచ్చి గౌరవప్రదంగా చూసి ప్రతి ఒక్కరు సంతోషపరంగా ఇంటికి వచ్చే విధంగా అన్ని చూసి బాధ్యతలు తీసుకుంటున్న మన రమేష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి వారం ఈ పేషెంట్కి ఇబ్బంది కలగకుండా మన వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు గారి ఆధ్వర్యంలో పేషెంట్లు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారానికి దాతల సహాయంతో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. వారికి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చిన దాతలకు కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీలు ఇక్కడ 9వ తారీఖున ఎంతోమంది పేషెంట్లు వచ్చి పొద్దున్న సాయంత్రం వరకు ఉండి, అది మేమందరూ దృష్టిలో పెట్టుకుని మా యువనాయకులు గోపి గారు, నారాయణస్వామి గారు సూచనలతో మేము వారందరికీ కూడా భోజన సదుపాయం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం అనేది. ఇది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మనం గవర్నమెంట్ పరంగా కాకుండా మనందరూ కూడా ఇది మన హాస్పిటల్లో చుట్టుపక్కల వచ్చిన పేషెంట్లకు ఎవరు ఇబ్బంది పడకూడదని మనందరూ కూడా గ్రహించి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి హాస్పిటల్ మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని కోరుతున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారికి ఈవేళ చుట్టూ ప్రహరీ గోడకి వార్చుకి కూడా రిప్రజెంటేషన్ మన
మన రమేష్ గారు నేను ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో జరుగుతున్నాను. ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న కూటమి నాయకులకు, అలాగే నా స్నేహితులకి, అలాగే పెద్దలకు, ఆర్యవేశ పెద్దలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.